టీవీ ట్రిబుల్ 9 న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా భీమిలి మండలం వెంకటాపూర్ గ్రామ పంచాయతీలోని గుల్లగూడ గ్రామం లక్ష్మి మాట్లాడారు. 2 సంవత్సరాల క్రితం లాంటి నిర్వహించడం జరిగింది. ఇంతవరకు బిల్లు రావడం లేదు. అధికారుల దగ్గరికి వెళ్తే అధికారులు పట్టించుకోవడం లేదు. నాకు న్యాయం జరగాలని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా మాది భీమిలి మండల్ టాయిలెట్ రూములు కట్టిపించి 2 సంవత్సరాలు అయిపోయింది. ఒక్క రూపాయి లేకుండా మాకు ఇత్తలేరు. మేము పోయినప్పుడల్లా ఎంఈఓ సార్ గారు మీరు ఉత్తగానే కట్టిపించిండ్రు అనుకొని బిల్లు లేకుండా మీరు ఎందుకు కట్టిండ్రు అన్నాడు. అప్పుడు రోజుకు రోజు బిల్ల పడదాకా జైని మా దగ్గరికి పంపించిండ్రు. మేము దోడింది గడ్డ పర్రలు పట్టి తవ్వి దాన్ని లోతు చూసుకొని మేము పోయినప్పుడల్లా 2 సంవత్సరాలు అయిపోయింది. గతం పోయినప్పుడల్లా నీకు బిల్లు రాదని చెప్తాండు. మా పరిస్థితి ఏం కాకడ మేము ఒక పెద్ద మనుషులం. భూమి పిరిగానే ఇచ్చినాం, బడికి ఇచ్చినాము, ఈ రూమ్కు మేము పిరిగానే ఇచ్చినాము. ఈ మాట మా పరిస్థితి ఇట్లున్నది. మీరు దయచేసి ఎట్లనన్నా మాకు బిల్లు లేదు, బిల్లు లేకుండా చేసిండ్రు అన్నారు. మరి నువ్వే పంపించినావు కదంటే పంపించిన ఆయన ట్రాన్స్ఫర్ అయిండు. ట్రాన్స్ఫర్ మేము ఏం చేస్తాం, బిల్లు లేదు మేము ఏం చేయలేము. పోయినప్పుడల్లా ఇదే ముచ్చట చెప్తాను మాతోటి. తెచ్చి 2 లక్షలకు ఇప్పుడు సంవత్సరానికి 50,000 వడ్డీ, ఇప్పటికి 3 లక్షలు అయినాయి. 1 రూపాయి రాదంటాను. పోయినప్పుడల్లా 2 సంవత్సరాల పోతానం వస్తానం. ఆ భీమిని మండలం నడుస్తానం. దయచేసి మాకు ఎట్లనన్నా బిల్లు పెట్టేటట్టుగా చెయ్యాలి. మీరు అక్కడ భీమినికి వచ్చి ఆ ఆఫీసు ముంగట ఆత్మహత్య చేయించుకుంటా. మేము పెద్ద మనుషులు, మాకు పైసలు ఎవరు ఇస్తారు? నేను మందు తాగుతా అక్కడ ఆల్రెడీ అయింది. ప్రతి నెల వడ్డీ కట్టుకుంటా మేము వస్తున్నాం. పోయినప్పుడల్లా గిదే చెప్తాను, సముద్రం చెప్తాను, బయటికి పంపిస్తాను ఎంఈఓ సార్ పుణ్యం కట్టుకున్నాడు. ఇదంతా ఆయనే చేయమన్నాడు. మర్ర ఇప్పుడు పోయినప్పుడల్లా మీకు బిల్లు పడది, ఏది పడది. మీ పిరిగా పిల్లలకు గవర్నమెంట్కు బడికి ఇచ్చినట్టు జాగా మీకు పుణ్యం ఉంటుంది అంటాను ఎంపీఓ సార్. ఉన్నదంతా ఆ సార్ దగ్గరనే ఉన్నది. మేము పోయినప్పుడు సమాధానం చెప్తాడు, బయటికి వెళ్ళగొడతాను. మేము ఒక పెద్ద మనుషులము, అడ్డి కట్టకుండా మేము చచ్చిపోతున్నాము. ఇప్పుడు నేను ఆడికి వచ్చి భీమిలో నేను మందు తాగుదిగా మేము కట్టలేము. మేము పెద్ద మనుషులము. కాలే ఎంఈఓ సారు మాకు న్యాయం ఏదన్నా ఆయనే చెయ్యాలి. దయచేసి మా బిల్లు మాకు ఎట్లనన్నా చేసి మాకు పెట్టిపియాలి. ఇప్పటికీ సంవత్సరం అయిపోయింది. ఆయన దగ్గరికి శ్రీరాముని దగ్గర పోయినట్టు పోతున్నాం, మరి వస్తున్నాం. దయచేసి మాకు బిల్లు పెట్టిపియాలి. చేయించుకుంటా.